నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, షష్టగ్రహ కూటమి గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ద్వాదశ రాసుల్లో మేషరాశికి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ఇది మీన రాశిలో ఏర్పడుతుందన్నారు. పక్కనే ఉంటుంది మనకి మేషరాశి. సో, దీనికెలా ఉంటుంది ప్రభావం? దీని ప్రభావం? అయితే ముఖ్యంగా మనకేందంటే ఈ ద్వాదశ రాసుల్లో ఒకటి మేషరాశి. హ్మ్. మేషరాశి మొదటి రాశి, మీనరాశి చివరి రాశి. అయితే అలా ఏమి ఉండదు. రాసులేందంటే ఆ గ్రహాలకు సంబంధించి రౌండ్‌గా ఉంటాయి. స్క్వేర్‌గా ఉండదనమాట. మనకి హ్మ్. ఇండియన్ దాని ప్రకారం ఏందంటే స్క్వేర్ చేశారు దాన్ని. నేర్చుకునే అర్థం దానికి చేసుకోవడానికి. హ్మ్. ఈజీగా ఉండేదానికి కొంచెం దాన్ని స్క్వేర్ చేశారు. యాక్చువల్లీ అది రౌండ్‌గా ఉంటాయి. గ్రహాలనేది రౌండ్‌గా తిరుగుతుంటాయి. భూమి ఎలా ఉంటుందో, భూమి ఏంటంటే ఎగ్ ఆకారంలో ఉంటుంది. గ్రహాలన్నీ కూడా రౌండ్ స్కై ఇలా రౌండ్ సైకిల్‌లో తిరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క మేషరాశి వారికి కూడా గ్రహాలకు సంబంధించినటువంటిది చూసినట్టయితే ప్రతి గ్రహము కూడా ముఖ్యమైనటువంటి ప్రతి గ్రహం కూడా 12వ స్థానంలో ఉంది. మామూలుగా మేషరాశి వారికి చెప్పాల్సిందేంటంటే ప్రతి దాంట్లో కూడా లాసే ఉందని చెప్పొచ్చు. దాంపత్య జీవితంలో కావచ్చు, పెళ్లి హ్మ్. అవ్వచ్చు, పెళ్లి కాకపోయుండొచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా ఆరోగ్య ప్రకారంగా కావచ్చు, అన్నీ కూడా నష్టపోయేటువంటి తత్వాలే కనపడుతున్నాయి. ఎడ్యుకేషన్? అన్ని విషయాల్లో నష్టపోయే తత్వం కనబడుతుంది. ఏది? ఈ యొక్క మేషరాశి వారికి. కానీ వీరికేమవుతుందంటే ఎన్ని గ్రహాలు షష్టగ్రహ కూటమిలో ఉండి 12వ రాశిలో ఉన్నప్పటికీ కూడా వీరికి నష్టస్థానంలో ఉన్నప్పటికీ కూడా గ్రహాలన్నీ కూడా వీరికి కుజుడు అనుకూలంగా ఉన్నాడు. హ్మ్. ఎందుకంటే కుజ భగవానుడొచ్చేసి ఇప్పుడు మీనరాశిలో ఉన్నాడు. మీనరాశి నుంచి కర్కాటక రాశి వచ్చినప్పటికి కూడా మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశి వచ్చినప్పటికి కూడా వీరికి మంచి శుభదృష్టితో ఉన్నాడు. ఎంతవరకు ఉందంటే 180 డిగ్రీల్లో కనిపిస్తుంది. ఈ గ్రహాలన్నీ కూడా 360 డిగ్రీల నుంచి 0 డిగ్రీస్‌కొచ్చేసినాయి. అందుకని ఈ యొక్క శుభదృష్టి అనేది వాటి మీద పడడం ద్వారా మేషరాశి వారికి అదృష్టం ఉందని చెప్పొచ్చు. హ్మ్. అయితే ఎడ్యుకేషన్ పరంగా బావుందని చెప్పొచ్చు. విదేశీయానికి ప్రయత్నం చేయాలంటే కూడా చాలా బావుందని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్కరి భయం ఏందంటే, ఇప్పుడు నేను చూసిన బట్టి నాకొచ్చేటువంటి కాల్స్ కూడా బట్టి ఎట్లా ఉందంటే, ఈ షష్టగ్రహి కూటమి ఏర్పడుతుంది గదా! మీనరాశిలో. మీనరాశి వారి కన్నా కూడా ద్వాదశ రాశుల వారందరికి ఫోన్స్ ఎక్కువైనాయి. హ్మ్. అంటే ఒకరింట్లో నిప్పు పడింది అంటే, వారిల్లు తగలపడ్డా సరే పక్కన నా ఇల్లు ఉంది గదా! హ్మ్. అనే ఒక భయం ఉంటుంది. ఒకళ్ళింట్లో ఏదైనా బాలేకపోతే ఆ వైరస్ నాకు కూడా వస్తదేమో అనే భయంతో ముందుగా ఎళ్లి చూయించుకునే వాళ్ళుంటారు. తప్పు కాదది. హ్మ్. ఎందుకంటే హ్మ్. మనకేమన్నా నష్టం వస్తుందా? దీనివల్ల ముందుగానే మనం పరిహారాలు చేసుకుంటే బావుంటుంది కదా! అనే ఆలోచనతో చేయడం కరెక్ట్ పరిస్థితి అది. కరెక్ట్ పద్ధతి కూడా. ఓకే. అది అవేర్‌నెస్ బాగొస్తుంది జనాల్లో కూడా. మనకి ప్రజల్లో కూడా చాలా అవేర్‌నెస్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలని ముందుగానే ఆలోచించి చేసుకోవటం. అది హ్మ్. చాలా మంచి పద్ధతి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి అదృష్టం బానే ఉందని చెప్పొచ్చు. ఎలాంటివి బావుంటాయంటే ఈ సంవత్సరం మొత్తంలో చేసుకున్నట్టయితే గనక, ఈ షష్టగ్రహ కూటమి తర్వాత అలానే కుజుడు 2వ తారీఖు మారతాడు. ఏప్రిల్ 2వ తారీఖు. ఈ మారిన తర్వాత ఏప్రిల్ 17వ తారీఖు నుంచి మేషరాశి వారు విదేశీయానానికి ఎవరైనా చదువుకోవడానికి కానీ, జాబ్ చేయడానికి కానీ, ఏదన్నా ఉంటే కూడా అక్కడ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వడానికి కానీ చేసుకుంటే చాలా బావుంటుంది. హ్మ్. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో, దశాబ్ది కాలంలో వాళ్ళు ఎదిగి ఇంకొక 100 మందికైనా వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉంది. కావున ఓకే. అందుకని ఈ సంవత్సరంలో మే మాసంలో కానీ, ఏప్రిల్ 17 తారీఖు నుంచి మే, జూన్ మాసంలో ఎప్పుడైనా సరే వీరు విదేశానికి ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉంది. హ్మ్. ఇదంతా షష్టగ్రహ కూటమి వల్లేనా అని అనుకోవచ్చు. ఖచ్చితంగా షష్టగ్రహ కూటమి వల్లనే. షష్టగ్రహ కూటమి వల్లనే వీరికి మార్పొస్తుంది. గత 5 సంవత్సరాలుగా, 7.5 సంవత్సరాలుగా వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా అంటే దశలు, అంతర్దశలు వారికున్నటువంటి గ్రహరీత్యా ప్రకారంగా గూడా కొంతమేర లాసే ఉంది. హ్మ్. ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోవటం, బెట్టింగ్‌లు పెట్టి మోసపోవటం, ఏ రంగంలో అడుగుపెట్టినా లాస్ రావటం ఇలాంటివి జరిగినాయి. కానీ దానికి భిన్నంగా అదృష్టం అనేది కూడా ఉంటుంది. హ్మ్. ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు. షష్టగ్రహం 12వ స్థానంలో జరిగినా మంచి చేసే గ్రహాలు గురువు కానియండి, మంచి చేసే గ్రహాలు రవి కానియండి, మంచి చేసే గ్రహాలు కుజుడు కానియండి, వీరికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క వ్యాపారం చాలా బావుంటుంది బిజినెస్ పరంగా అయితేను. ఇక చదువు పరంగా అయితే విదేశానికి చాలా బావుంది. ఇకపోతే వ్యాపారం హ్మ్. ఏదైనా జంతువులు కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, ఇలా వారికి ఇష్టపూర్వకంగా ఏదైనా జంతు వ్యాపారం కూడా వీరికి చాలా బావుంటుంది. జంతువుల్ని పెంచినా కూడా వాటి మీద వచ్చేటువంటి ఆదాయం చాలా బావుంది. జంతువుల్ని పెంచి హింస చేయటానికి కాదు, వాటిని గేదెలు గాని, ఇలాంటి ఆవులు కాని ఉంటే పాలు పితికి బతికేయడానికి చాలా బావుంది. పాల కేంద్రాలు గాని, పాలకు సంబంధించిన ఉత్పత్తులు వ్యాపారాలకు గానైతే చాలా బావుంది. ఈ సంవత్సరం వ్యాపారం కొత్తగా చేయాలనుకున్న వారికి. ఓకే.
పాత వ్యాపారాలు ఎవరైనా చేసి ఉండి మేషరాశి వారు అలానే వ్యాపారాలు ఏమి ఉంటే కనుక అవి కూడా కొనసాగిస్తే కూడా బాగుంటుంది. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారం మాత్రం వీరికి కలిసి రాదు. ఆల్రెడీ చేసేవారికి అయితే ఓకే. కొత్తగా ఏదైనా పార్ట్నర్షిప్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కలిసి రాదు, మోసపోతారు. మేషరాశి వారు మోసపోతారు. అందుకని ఉన్న దాంట్లో చూసుకోవడం, ఏదైనా సహాయ సత్కారాలు కావాలంటే తీసుకోవడం, పార్ట్నర్షిప్ వ్యాపారం చేయకుండా ఓన్గా ఏదైనా స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే జాబులో వెసులుబాట్లు, కొత్తగా ఏదైనా జాబ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు ఆగస్టు వరకు ఆగాల్సిందే. ఓకే. 2020 సంవత్సరం ఆగస్టు వరకు ఆగాల్సిందే ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి నుంచి ఏర్పడినటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో అది ఆగస్టు వరకు వీరికి చెడ్డ చూపైతే చూపిస్తా ఉంది. కాబట్టి ఆగస్టు తర్వాతనే వీరికి మంచి జాబ్ అయితే వస్తుంది. మార్చి నుంచి ఆగస్టు వరకు ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొంచెం మందగించే స్థితిలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. ఆల్రెడీ చేసే వారికి అయితే జాబ్ వెసులుబాటు అయితే మాత్రం ఖచ్చితంగా జూలై వరకైనా ఆగాల్సి వస్తుంది. అయితే వీళ్ళు వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలా ఫలితాలు ఉండబోతున్నాయి? మేషరాశి వారు వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా మేషరాశిలో పుట్టినటువంటి కన్యలు ఎవరైనా అంటే ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారికి ఖచ్చితంగా వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు. వివాహం కూడా అవుతుంది మే 15 తర్వాత. 2020 సంవత్సరం మే 15 తర్వాత వివాహం కూడా అయ్యేలా ఉంది. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా వివాహం అయ్యేలా ఉంది. కాబట్టి వారు ఏదైనా ప్రయత్నం చేస్తే చేయొచ్చు. మగపిల్లలకి ఎవరికైనా కావాలి అంటే కనుక వారికి రెండో పెళ్ళైనా మొదటి పెళ్ళైనా చేయాలంటే కనుక సెప్టెంబర్ తర్వాత ప్రయత్నం చేస్తే అవుతుంది. ఏదైనా మ్యాచెస్ చూడాలనుకుంటే చూడొచ్చు. కానీ సంబంధం కుదిరేసి పెళ్లి మాత్రం సెప్టెంబర్ తర్వాత చేస్తేనే అది జీవితకాలం నిలబడేదానికి ఉంటుంది. వంశవృద్ధి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈలో పెళ్లి చేస్తే అది కొంచెం ఇబ్బంది అయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి వారి యొక్క దశాంతర దశలు ఏమున్నా కూడా వారికి నడిచేటువంటి పీరియడ్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఏదైతే నడుస్తుందో వాళ్ళ గోచార ప్రకారంగా చూసుకున్నా కూడా వారి గోచారంలో ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా సెప్టెంబర్ తర్వాతనే ఆ ఒక పురుషులకి పెళ్లి చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఇంకా ఏదైనా ఆస్తి తగాదాలు కానీ లేదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు కానీ పిల్లలు పెద్దల మధ్యన ఎడబాటు కానీ ఏమైనా ఉంటే కనుక ఆ తగాదాలు పెద్దవి అయ్యేలాగా ఉన్నాయి. కాబట్టి కొంతమేర పెద్దవి అవ్వకుండా చూసుకుంటే మరీ మంచిది. ఓకే. ఇంకా వీరు నడిచేటువంటి అన్ని రకాల దారులు కానివ్వండి, అన్ని రకాల విపత్తులు, పూర్వీకుల శాపం, పూర్వీకుల అశుభ దృష్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహరీత్యాలు ఏవైతే అశుభ దృష్టితో ఉన్నాయో అవి శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే వీరికి సంవత్సరం మొత్తం కూడా ఇప్పుడు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ వచ్చేటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా కొంతమేర అన్ని రకాలుగా బాగుండాలి, ఎక్కడ మోసపోకుండా ఉండాలి అనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కూడా వీరు చేసుకోవచ్చు. ఆ పరిహారాల నిమిత్తం ఒక పరిహారం వీరికి ఏంటంటే ఆవుకి లేదా గోశాలలో వీరికి గోవుకి దోసకాయలు తినిపిస్తే మంచిది సీజన్ వైజ్గా, లేదంటే ఆకుకూరలు తినిపిస్తే చాలా మంచిది. అది ఎలాగంటే వీరు ఎంతైతే వెయిట్ ఉంటారో దానికి 10% తినిపించాలి. ఇప్పుడు ఒక 50 కిలోలు ఉన్నారనుకోండి, 5 కిలోలు తినిపించాలి. 60 కిలోలు ఉంటే 6 కిలోలు తినిపించాలి. ఈ రకంగా తినిపించగలిగితే వారికి ఉన్నటువంటి విపత్తులు తొలగి కొంతమేర ఉపశమనం అయితే దొరుకుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా కొంతమేర ఉపశమనం కలుగుతుంది. అలానే ఇంకొక రెమెడీ వీరికి ఏంటంటే బాదం పప్పు, అక్రూటు, అంజీరు, కిస్మిస్ ఈ 4 కూడా వీరు గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన తర్వాత ఆవు పాలు కానీ లేకపోతే గేదె పాలు కానీ దానిలో ఉంచేసి దానిలో తేనె కలిపేసి నవగ్రహాలకు అభిషేకం చేసిన నాగపడికలకు అభిషేకం చేసినా కూడా వీరి మీద ఉన్నటువంటి అశుభ దృష్టి శని భగవానుడు, వీరి మీద ఉన్నటువంటి అశుభ దృష్టి రాహువు, బుధుడు ఈ వీటన్నిటికి సంబంధించినటువంటిది పరిహారం అయితే వీరికి లభిస్తుంది. మరొక రెమెడీ ఉంది, ఇంగువ అలానే మైల్తుత్తం ఈ 2 కూడా 50 గ్రాములు 50 గ్రాములు తీసుకొని వారికి వారే ప్రతి శనివారం కానీ లేదా నెలలో ఒక్క శనివారం అయినా సరే ఈ 12 మాసాలు కూడా వీరు చేసినట్లయితే వీరికి మంచి జరుగుతుంది. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా వీరికి మంచి జరుగుతుంది. షష్టగ్రహ కూటమి యొక్క అశుభ దృష్టి శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఉంటుంది. ఇంగువ ఇవన్నీ 2 తీసుకెళ్లేసి తనకి తానుగా దిష్టి తీసేసుకొని కాల్చివేయాలి. ఇంట్లోనే చేయొచ్చు. కాల్చి వేసుకుంటే సాయం సంధి వేళలో 5 గంటల 40 నిమిషాల తర్వాత 7 గంటల లోపు కనుక ఆడవారైనా మగవారైనా ఎవరికి వారే చేసుకోవచ్చు. కాల్చినట్టయితే వారికి ఉన్నటువంటి నరదిష్టి, నర ప్రభావం, ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ షష్టగ్రహ కూటమి వల్ల వారి మీద ప్రభావితం చూపించకుండా ఏవైతే అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మేషరాశి వారు కూడా ఈ యొక్క 2025 సంవత్సరంలో అదృష్టవంతులు అవ్వేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఓకే. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమన్నారాయణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.